Hello everyone, hope you all doing good. I'm Dr. Rohini, homeopathy doctor. Welcome to our channel Homeopathy Care. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. రీసెంట్గా మన ఛానల్లో పోస్ట్ చేసిన హెయిర్కి సంబంధించిన వీడియో ఇంత సక్సెస్ చేసినందుకు కొంతమంది వ్యూవర్స్ అండ్ పేషెంట్స్ కొన్ని డౌట్స్ అడిగారు. మేడం, ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకేనా, చిన్నవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా? ఒకవేళ చిన్నవాళ్ళు యూజ్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హోమియోపతి ట్రీట్మెంట్ అనేది సేఫ్ ట్రీట్మెంట్ అండి. హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ కిడ్స్కి, ఓన్లీ పెద్దవాళ్ళకే అన్నట్టు ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరికి ఇది సేఫ్ ట్రీట్మెంటే. ఇది ఓన్లీ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కాదు, ఎలాంటి ఇష్యూస్కైనా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది సేఫ్గా మనము యూజ్ చేయొచ్చు. హోమియోపతి అనేది జెంటిల్ అండ్ న్యాచురల్ అప్రోచ్ అండి. ఇది కిడ్స్కైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే ఏది కూడా మన ఓన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకూడదు. ఒక కన్సల్టెంట్ క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు ఈ హెయిర్ ప్రాబ్లం అనేది ఎందువల్ల వచ్చింది అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సా, లేదా స్ట్రెస్, లేదంటే ఇంకా ఎనీ అదర్ కండిషన్ అనేది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనం ఫాలో కావాలి. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది పర్టికులర్ ఒక ఇండివిజువల్ యొక్క హోల్ ఓవరాల్ హెల్త్ అండ్ సిమ్టమ్స్ అనేది మనము కరెక్ట్గా గైడ్ చేసి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. కొంతమంది వ్యూవర్స్ ఫాస్ట్గా గ్రోత్ కావడానికి ఏమైనా హెల్త్ ఫుడ్ డైట్ అనేది చెప్పండి మేడం, సజెస్ట్ చేయండి అని అడిగారండి. మరి ఒక హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ కావాలి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మెయిన్ అండి. నెక్స్ట్ ఐరన్ అండ్ జింక్ సప్లిమెంట్స్ అనేవి ఉండే ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. లైక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, స్పినాచ్, మేథి, కర్రీ లీవ్స్ అలాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ బయోటిన్ రిచ్ ఫుడ్, స్వీట్ పొటాటోస్, ఆల్మండ్స్, వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేక్ సీడ్స్, వాల్నట్స్ అండ్ ఫిష్ ఇలాంటివి కూడా మనం ఎక్కువగా తీసుకుంటుంటే మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. మెయిన్గా మనం మన యొక్క డైట్లో ఈ గ్రీన్ టీ అనే కంటెంట్ అనేది యాడ్ చేసుకుంటే మన హెయిర్ అనేది ఇంకా చాలా తొందరగా రికవరీ, ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా తొందరగా రికవరీ కావడం, నెక్స్ట్ హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ ఉండడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మనము గుడ్ స్లీప్ అనేది, ప్రాపర్ స్లీప్ అండ్ స్ట్రెస్ అనేది మన లైఫ్ స్టైల్లో కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవ్వడము, నెక్స్ట్ కొంచెం మన యొక్క ఎక్సర్సైజ్ అనేటివి మన యొక్క లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవడం, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కొన్ని అవాయిడ్ చేసుకుంటే మన హెయిర్ అనేది ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. కొంతమంది డాండ్రఫ్ నాకు 2 years నుంచి ఉంది మేడం, లేదంటే ఈ మధ్యనే నాకు డాండ్రఫ్ అనేది ఎఫెక్ట్ అయింది మేడం అని అంటున్నారు. సో ఈ కెమికల్ బేస్డ్ షాంపూస్ అనేది మనకి టెంపరీ రిలీఫ్ అనేది ఉంటుంది కానీ పర్మనెంట్ అనేది ఉండదండి. మన హోమియోపతిలో కూడా ఈ డాండ్రఫ్ అనేది పూర్తిగా రికవరీ చేయడానికి మన హోమియోపతిలో ఫ్రమ్ రూట్ కాజ్ ఆఫ్ ది డాండ్రఫ్ నుంచి ఇది హోమియోపతి ట్రీట్మెంట్ అనేది వర్క్ చేస్తుంది. మెయిన్లీగా డ్రై స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్, లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన, స్ట్రెస్ రిలేటెడ్ వలన కాజెస్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మనం హోమియోపతి ఒక రెమెడీని చూస్ చేసుకుంటాం. సో మన హోమియోపతిలో దీనికి సంబంధించి మంచి రెమెడీస్ అనేటివి కూడా ఉన్నాయి. సో మనము హ్యాపీగా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది దీనికి తీసుకోవచ్చు. కెన్ హోమియోపతి హెల్ప్స్ విత్ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అని కొంతమంది అడుగుతున్నారు. ఎస్, హోమియోపతి అనేది గ్రే హెయిర్, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్కి కూడా మన యొక్క హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉందండి. ఎస్పెషల్లీ ఇది డ్యూ టు స్ట్రెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ మనము ఐడెంటిఫై చేసి తర్వాత హోమియోపతి రెమెడీస్ అనేది మనం కరెక్ట్గా ఇంటర్నల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్, మెలనిన్ అండ్ ప్రొడక్షన్స్ వాటిని బట్టి మనం యొక్క హోమియోపతి రెమెడీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. కొన్ని కామన్ గా మనం హోమియోపతిలో యూజ్ చేసే రెమెడీస్ లైక్ పోడియం, ఫాస్ఫరస్, నాట్రమోర్, సైలిషియా అండ్ కొన్ని ఇంకా రిమైనింగ్ రెమెడీస్ అనేది మనము ఎక్కువగా యూజ్ చేస్తుంటామండి.
ఏది కూడా మనం ఒక క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ ని కన్సల్ట్ కాకుండా ఫుల్ యొక్క కేసు యొక్క హిస్టరీ డీటెయిల్స్ అనేటివి తీసుకొని ఒక మెడిసిన్ పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోకుండా మనం యొక్క ఓన్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయకూడదు. వీటితో పాటు మనం కొన్ని కెమికల్స్ కి సంబంధించిన షాంపూస్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మన యొక్క హోమియోపతి ట్రీట్మెంట్ ని తీసుకుంటే ఈ గ్రే హెయిర్ అనేది రీబ్యాక్ చేయొచ్చండి. సో మీకు ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.